తెలంగాణ రాష్ట్ర 13వ అవతరణ దినోత్సవ వేడుకలు ఐటీడీఏ భద్రాచలం కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ బి రాహుల్ పాల్గొని పోలీస్ శాఖ నుంచి గౌరవ వందనం స్వీకరించగా జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలాపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ మరియు డిడి చందన మరియు తహసీల్దార్ వెంకటేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య మరియు హెల్త్ వర్కర్లు, ఐటీడీఏ సిబ్బంది తదితర సంబంధిత ఉద్యోగులు పాల్గొనడం జరిగింది. श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है. అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త టి రాహుల్ ఐఎస్ గారిని జాతీయ జెండా ఎగరవేయాల్సిందిగా కోరుతున్నాం. जय हे भारत भाग्य विधाता, जय हे जय 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 हे. థ్యాంక్ యూ అండి. తదుపరి 19వ రాష్ట్రంగా సాధించుకొని 13వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, అతిథులకు, విద్యార్థులకు, సిబ్బందికి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. యువతకు ఉచిత శిక్షణ అందించి 90 మందికి ప్రైవేట్ కంపెనీలలో ఉపాధి కల్పించడం జరిగినది. స్వయం ఉపాధి శిక్షణలో భాగంగా యువత శిక్షణ కేంద్రం భద్రాచలం నందు ఆర్సైటీ ఖమ్మం కంపెనీలో 15,000 రూపాయల వేతనంతో నేరుగా ఉపాధి కల్పించడం జరిగినది, అందుకోవడం జరిగినది. ఆదివాసీ కోయ తెగకు చెందిన కొన్ని వేల సంవత్సరాల నుంచి కులదైవాలైన ఇలవేల్పులను జాతరల పండుగల రూపంలో కొలుస్తున్నారు. ఈ విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయడానికి ప్రస్తుతం ఐటీడీ భద్రాచలం తరపున కోయ ఇలవేల్పుల పరిశోధకులు, విశ్రాంత ఉపాధ్యాయులు, తలపతులు ఒక బృందం ఏర్పాటు చేసి సర్వే నిర్వహించడం జరిగినది. దీనిలో భాగంగా ప్రథమంగా 142 కోయ ఇలవేల్పులను సేకరించి 10/4/2024 నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి ధనసూరి అనసూయ సీతక్క మరియు ఆదివాసీ ప్రతినిధుల సమక్షంలో కోయ ఇలవేల్పుల పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగినది. భద్రాచలం మార్కెట్ సెంటర్ నందు భద్రగిరి మార్ట్ నాణ్యమైన దేశీయ మరియు సేంద్రియ ఉత్పత్తులను సాధారణ వినియోగదారులకు చేరువ చేస్తూ స్థిరమైన జీవనోపాధులను ప్రోత్సహించే లక్ష్యంతో 28/3/26 నాడు గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా మరియు గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది. భద్ర సహకార సంస్థ భద్రాచలం నందు 5 సొసైటీలు కలవు. భద్రాచలం, పాల్వంచ, ఇల్లెందు, దమ్మపేట, మనుగురు, 113 డిఆర్ డిపోలు, 36 సబ్ డిపోలు, పసుపు కారం శుద్ధి కర్మాగారం మరియు పెట్రోల్ బంకులు 7 ద్వారా గిరిజన కార్డు హోల్డర్లకు, గిరిజన సంక్షేమ వసతి గృహాలకు నిత్యావసర వస్తువుల సరఫరా జరుగుతున్నది. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 13వ వార్షికోత్సవంలో పాల్గొని ప్రసంగించే అవకాశం కలిగినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. జై హింద్. Great supported success days, 13th Telangana Formation Day celebrations at ITDA Bhadrachalam. అందరికీ ముఖ్యంగా భద్రాచలం ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ. తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్.